బాలీవుడ్ను మొదలుకొని టాలీవుడ్ వరకు తన అందం, అభినయంతో, నటనతో మెప్పించి అతిలోక సుందరిగా పేరు సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి వంటి అగ్రతారలతో మెరిసిన తార అనూహ్యంగా దుబాయ్లో మరణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఆమె మరణించి ఇన్నేళ్లైనా ఆమె ఆస్తి వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం కాస్త ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకు చేరింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్లో ఉన్న 4.77 ఎకరాల భూమిని శ్రీదేవి 1988లో సంబంధ మొదలియార్ కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ ఆస్తి శ్రీదేవి కుటుంబం ఆధీనంలోనే ఉంది. అయితే చంద్రశేఖరన్ మొదలియార్ రెండో భార్య పిల్లలమని చెప్పుకుంటున్న నటరాజన్, శివగామి మరికొందరు తాము చట్టబద్ధమైన వారసులమని పేర్కొంటూ ఆ ఆస్తిలో వాటా కోసం చెంగల్పట్టు అదనపు జిల్లా కోర్టులో దావా వేశారు. ఈ దావాను కొట్టివేయాలని కోరుతూ బోనీ కపూర్ కుటుంబం మొదట చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించింది. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాతే యాజమాన్య హక్కులపై నిర్ణయం తీసుకోగలమని పేర్కొంటూ ఆ కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో కపూర్ కుటుంబం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యర్థులు తప్పుడు పత్రాలతో 2005లో తాంబరం తహసీల్దార్ కార్యాలయం నుంచి వారసత్వ ధృవపత్రం పొందారని తమ పిటిషన్లో ఆరోపించారు. మొదలియార్ మొదటి భార్య జీవించి ఉండగానే రెండో వివాహం జరిగిందని చెబుతున్నారని, కాబట్టి వారి వారసత్వ వాదన చట్టబద్ధంగా చెల్లదని వాదించారు. ఈ వాదనలు విన్న జస్టిస్ టీవీ తమిళ్ సెల్వి చెంగల్పట్టు కోర్టులో తదుపరి విచారణపై మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు తదుపరి విచారణను మార్చి 26కి వాయిదా వేశారు. హైకోర్టు తాజా ఉత్తర్వులతో కింది కోర్టులో విచారణలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో బోనీ కపూర్ కుటుంబానికి ఊరట లభించినట్లయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.